డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజు ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే శరీరానికి కావలసిన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా అందుతాయని చెబుతారు. ఇవి ఎక్కువ శక్తిని ఇవ్వడం వల్ల రోజులో సరిపడినంత ఆహారం తినని వారు డ్రై ఫ్రూట్స్ను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. సాధారణ డ్రై ఫ్రూట్స్ కంటే వేయించిన డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మందికి ఇష్టం. అసలు డ్రై ఫ్రూట్స్ను వేయించి తినడం మంచిదేనా? తెలుసుకుందాం రండి. బాదం, వాల్నట్, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల నుండి కొలెస్ట్రాల్ నియంత్రణ వరకు అనేక వ్యాధులకు చికిత్స చేయడంలో బాగా సహాయపడతాయి. కానీ అధిక శాతం మంది వేయించిన డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా కాజు, బాదం, పిస్తా వేయించిన డ్రై ఫ్రూట్స్లో మొదటి వరుసలో ఉంటాయి. ఇవి చాలా రుచిగాను, మంచి సువాసనను కలిగి ఉంటాయి. పైపెచ్చు వేయించిన డ్రై ఫ్రూట్స్కు కాసింత ఉప్పు కూడా ఉంటుంది. ఇది రుచిని ఇనుమడింపజేస్తుంది. మామూలు డ్రై ఫ్రూట్స్ కంటే వేయించిన డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కరకరలాడతాయి. పైగా ఇవి సులభంగానే జీర్ణం అవుతాయి. కానీ డ్రై ఫ్రూట్స్ను వేయించడం వల్ల వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు తగ్గిపోతాయి. అధిక ఉష్ణోగ్రతకు గురి కావడం వల్ల ఇలా జరుగుతుంది. వేయించిన డ్రై ఫ్రూట్స్లో ట్రాన్స్ ఫ్యాట్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటికి ఉన్న ఉప్పు రక్తపోటును ప్రభావితం చేస్తుంది. పచ్చిగా ఉన్న డ్రై ఫ్రూట్స్ను తినడానికి ఇష్టపడిన వారు మార్కెట్లో దొరికే వేయించిన డ్రై ఫ్రూట్స్ను కొనకుండా ఇంట్లోనే వేయించుకుని తినడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. కానీ వీటికి అలవాటు పడడం మాత్రం అస్సలు మంచిది కాదు. అందుకే ఇకపై నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని మాత్రమే తీసుకోండి. సాధారణ వాటికంటే నానబెడితే రెట్టింపు లాభాలు ఉంటాయి.